హాయ్ హలో పుల్లంగా కారంగా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెసిపీ చూద్దామండి. రైస్కి సంగటికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు అండ్ ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత పెద్దగా కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లి అండ్ 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. ఇందులోనే పచ్చి కరివేపాకు అండ్ 1 ఇంచ్ సైజ్ బెండకాయ ముక్కలు ఆయిల్లో వేసుకోవాలి. కాస్త మగ్గాక 2 మీడియం సైజ్ టొమాటో పీసెస్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త మగ్గాక నానబెట్టిన చింతపండు రసం వేసుకొని అందులోనే సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మూత పెట్టి పులుసుని సిమ్లో ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. పులుసు ఉడికి ఆయిల్ తేరాక కొత్తిమీర జల్లుకొని పావు స్పూన్ మెంతి పౌడర్ వేసుకుంటే బెండకాయ పులుసు రెడీ.